ఇది తాయ్ చీ వీల్ అంటారు. చీ ఎనర్జీని బాడీలో స్టిమ్యులేట్ చేసేటువంటి ఒక మహత్తరమైనటువంటి ప్రక్రియ. జనరల్గా దీనికి చాలా డిఫరెంట్ మల్టీ కలర్స్ వచ్చాయి, కానీ ఏన్షియంట్ టైం నుండి బ్లాక్ అండ్ వైటే వాడతారు. అంటే లైఫ్ అండ్ డెత్ మధ్యలో స్టిమ్యులేటింగ్ చేసేటువంటి చీ ఎనర్జీని బాడీలో ప్రాపర్గా వర్క్ అయ్యే విధంగా చేసేటువంటి తాయ్ చీ వీల్. ఇది యాక్చువల్గా తాయ్ చీకి సింబల్. అట్ ద సేమ్ టైం ఇది బాడీలో చీ ఎనర్జీ, అంటే మన శరీరం ఉన్నటువంటి సహజ ప్రాణశక్తి ఏదైతే ఉందో దాన్ని చీ ఎనర్జీ అనే పేరుతో పిలుస్తారు. దాన్ని మనం స్టిమ్యులేట్ చేసుకునేటువంటి ప్రక్రియ అనమాట. చాలా జాగ్రత్తగా చూసుకొని మనం అభ్యసించవచ్చు. క్లోజ్ మూమెంట్లో ఈ తాయ్ చీ వీల్ చూస్తే చూడండి ఒకసారి. తాయ్ చీ ఇన్హేల్ అండ్ ఎక్సేల్. పైకెత్తినప్పుడు ఇన్హేల్ చేయాలి, కింద దించినప్పుడు ఎక్సేల్ చేయాలి. భుజం ఎత్తులో మాత్రం అరచేతులు ఎత్తాలి, పూర్తిగా కిందకి దించాలి. ఎంటీ హ్యాండ్స్ ఫ్రీ క్లౌడ్స్ అన్న పేరుతో దీన్ని పిలుస్తారు. చూడండి, అంటే శరీరంలో ఉన్నటువంటి ఆరా ఎనర్జీ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో మన చీ ఎనర్జీ అన్నది, దాన్ని స్టిమ్యులేట్ చేసేటువంటి ఫామ్స్ కొన్ని ఉంటాయి. వాటి తాలూకా బేసిక్ మూమెంట్స్ అనమాట ఇవన్నీ కూడా. మన వైపు తిరిగి ఉన్నటువంటి అరచేతినే మనం చూస్తూ నడపాల్సి ఉంటుంది. ఏ కాల్ని అయితే చాపుతామో ఆ కాల్ మీద బాడీ బేస్ అన్నది చేయాలి, బ్యాలెన్సింగ్ బేస్ అన్నది. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. చాపబడినటువంటి కాల్ మీద బాడీ బేస్ అవ్వాలి. తాయ్ చీ తాలూకా బేసిక్ మూమెంట్స్ ఇవన్నీ కూడా. చూడండి, ఆ రెండు అరచేతుల మధ్యలో చీ ఎనర్జీ తాలూకా లైనింగ్ ఉంటుంది. దాన్ని మనం ఈజీగా అనుభవం పొందవచ్చు. మీరు ఎవరైనా ఇన్స్ట్రక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మీకు అవన్నీ ప్రూవ్ చేసి చూపిస్తారు. ఇవన్నీ చాలామంది భావన అనుకుంటారు, కానీ భావన చెందాలి, కానీ అట్ ద సేమ్ టైం వాస్తవం. ఇవన్నీ కూడా మీరు అన్లాక్, అంటే మన ఎనర్జీని అన్లాక్ చేసి మనం యాక్టివ్గా ఉండేటువంటి స్టెప్స్ అన్నమాట. ఇది ఫస్ట్. 2 ఇది. ఇవన్నీ కూడా మన శరీరంలో ఉన్నటువంటి ఎనర్జీని అన్లాక్ చేసి మనం యాక్టివ్గా ఉంచుకునేది. ఈ అన్లాక్ ఎనర్జీ అన్నది కనుక, ఈ స్టెప్స్ కనుక మనం కరెక్ట్గా చేసుకుంటే రెగ్యులర్గా, ఆ రోజు మన తాలూకా బాడీ మూమెంట్ అంతా కూడా చాలా ఫ్రీగా ఉంటుంది. పని చేయడానికి కూడా యాక్టివ్గా మనం ఉండగలుగుతాం.
ఇది చాలా కీలకం. ఇది నాలుగోది. పైకి లేచినప్పుడు అంటే పూర్తిగా స్టాండింగ్లో ఉన్నప్పుడు పాదాలు కూడా ఎత్తాలి, అది ఇన్హేల్. కింద డౌన్ చేసినప్పుడు బాడీని ఎక్సైల్ చేయాలి, అంటే ఊపిరి వదలాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అన్లాక్ ఎనర్జీ అవ్వటానికి, అంటే మన ఎనర్జీని అన్లాక్ చేసి యాక్టివ్గా ఉంచుకోవడానికి. కీ స్టాండ్లోకి వచ్చి ఊపిరి పీలుస్తూ పైకి చూసి అరచేతులను పైకి చూపిస్తూ తర్వాత చేతుల్ని కిందకి దించాలి ఎక్సైల్ చేస్తూ, అంటే ఊపిరి వదులుతూ. చేతులు కిందకి దించినప్పుడు తలని స్ట్రైట్గా ఉంచాలి. పైకి ఎత్తినప్పుడు మాత్రం తలని పైకి చూడాలి, అరచేతులను కూడా పైకి చూపించాలి. ఇది చాలా కీలకం. ఇది మన కెమెరాలో అంత సెట్టింగ్ లేకపోవడం మీకు పూర్తి చూపించలేకపోతున్నాను. ఫైనల్గా ఇది దీనివల్ల లో బీపీ కూడా కంట్రోల్ అవుతుంది. తొడ మీద గుల్ల దెబ్బలు అలా కొట్టుకుంటే ఒక 2 minutes యాక్టివ్గా ఉంటాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.